రాము అండి. నేను ఈ ఎగ్జిబిషన్కి ఆర్గనైజర్ని. ఈ 13th CNC ఎక్స్పో కేబుల్ నెట్ కన్వర్జెన్స్ ఇది రేపటి నుంచి అంటే 5, 6, 7 తేదీల్లో నిర్వహిస్తున్నాము. రేపు ఉదయం 11 గంటలకి గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు ఇచ్చేస్తున్నారు ఇనాగ్రేషన్ చేసేదానికోసం. అలాగే మిగతా 2 రోజులు కూడా ఎగ్జిబిషన్ సెమినార్స్ ఇక్కడ జరుగుతూ ఉంటాయి. కాబట్టి కేబుల్ ఆపరేటర్లకి, MSOలకి, అలాగే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకి, OTT ప్లాట్ఫామ్ సంబంధించిన వాళ్ళకి అందరికీ ఇదే మా ఆహ్వానం. ఎందుకంటే ఇప్పుడు ఈ టెక్నాలజీ అనేది చాలా అడ్వాన్స్మెంట్గా జరుగుతూ ఉంది. రోజు టెక్నాలజీ మారిపోతూ ఉంది. కాబట్టి ఈ ఛానల్స్ విషయంలో కానీ, బ్రాడ్కాస్టింగ్లో కానీ దీనికి సంబంధించి అంతా అప్డేట్ జరుగుతూ ఉంది. కాబట్టి ఆ అప్డేట్కి సంబంధించి మేము ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా వేరే దేశాలకు వెళ్ళి అక్కడి నుంచి ఎగ్జిబిటర్స్ని కూడా తీసుకొచ్చి లేటెస్ట్ టెక్నాలజీ ఏదైతే ఉందో అది ఇక్కడ ప్రజెంట్ చేసే దానికోసంగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నాము. ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా ఆల్మోస్ట్ 200 స్టాల్స్, 350 బ్రాండ్స్ వరకు అందరూ డిస్ప్లే చేస్తున్నారు. ఈ ఎగ్జిబిషన్ని ప్లాటినం స్పాన్సర్గా T-Fiber, అలాగే డైమండ్ స్పాన్సర్గా క్లారాన్ ఫైబర్ ఆప్టిక్స్, అలాగే గోల్డ్ స్పాన్సర్స్గా పైనీర్ డిజిటల్ టీవీ, OTT ప్లే, RVR OTT ప్లే, మరియు ఈ సిల్వర్ స్పాన్సర్స్గా స్మార్ట్ ప్లే, GTPL, సైరోటెక్, అసోసియేట్ స్పాన్సర్స్గా రేడియస్ టెలికామ్స్ వీళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాగే చాలా కంపెనీలకు సంబంధించి అన్ని రకాల ఇంటర్నెట్కి సంబంధించి కానీ, బ్రాడ్బ్యాండ్కి సంబంధించి కానీ, OTT ప్లాట్ఫామ్ సంబంధించి కానీ, CC కెమెరాలకు సంబంధించి కానీ, అన్ని క్లౌడ్ నెట్వర్క్స్ వీటికి సంబంధించి అన్ని రకాల స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. సెమినార్లు జరుగుతున్నాయి. కాబట్టి అందరినీ విచ్చేసి ఇక్కడ జరిగే విధానాన్ని తెలుసుకోవాల్సింది కోరుతున్నాం. థ్యాంక్ యూ. గత 12 సంవత్సరాలుగా మన రాము గారు కేబుల్ ఇండస్ట్రీకి సంబంధించి కేబుల్ ఆపరేటర్ని టెక్నాలజీ పరంగా ఎప్పటికీ నూతన వరవడిని అందించే విధంగా సౌత్ ఇండియాలోనే నెంబర్ 1 ఎగ్జిబిటర్గా మన హైదరాబాద్లో ఎగ్జిబిషన్ జరుపుకోవడం కేబుల్ ఆపరేటర్ల పక్షాన రాము గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న LCOలందరూ కూడా ఇప్పుడు మారుతున్న టెక్నాలజీలో మన నెట్వర్క్ కాపాడుకోవాలంటే వచ్చే టెక్నాలజీ మొత్తం కూడా అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కొత్త టెక్నాలజీ కూడా అప్గ్రేడ్ అవుతూ ఉంది మన రంగంలో. వాటన్నిటి గురించి తెలుసుకోవడానికి ఇది మంచి వేదిక. దాదాపు ఎగ్జిబిషన్ల పేరుతో చాలా వ్యక్తులు పెట్టినా కానీ ఆపరేటర్లు కూడా ఎగ్జిబిషన్ అంటే ఒక నిరాసక్తత వేరే దాని మీద ఉంది. కానీ మన హైదరాబాద్లో జరిగే CNC ఆధ్వర్యంలో జరిగే ఎగ్జిబిషన్ అంటే మాత్రం ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీని ఆపరేటర్కి అందించడంలో ప్రథమ స్థానంలో ఉంది. దీనికి రాము గారిని మరొకసారి అభినందిస్తూ LCOలందరూ కూడా ఈ సువర్ణ అవకాశాన్ని వినియోగించుకొని తమ నెట్వర్క్ను అప్గ్రేడ్ చేసుకొని తమ వృత్తిని కాపాడుకోవడానికి ఇది ఒక మంచి వేదిక అని చెప్పేసి తెలియజేస్తుంది. ముందుగా CNC గ్రూప్ అధినేత రాము గారికి కేబుల్ ఆపరేటర్ల తరపు నుంచి ఒకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే గత 12 ఏళ్ళ నుంచి అతను ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి కేబుల్ ఆపరేటర్లకు, ఇంటర్నెట్ ప్రొవైడర్స్కి అందరికీ ఒక అవగాహన కల్పిస్తూ ఒక మంచి కార్యక్రమం తీసుకున్నందుకు మరొకసారి రాము గారిని వాళ్ళ టీంను అభినందిస్తున్నాము. ఈరోజు ఈ సమావేశానికి మా కేబుల్ ఆపరేటర్ల గౌరవ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి గారు, కిషోర్ గారు, ఉదయ్ భాస్కర్ గారు, సురేష్ గారు, బన్నీ గారు అందరూ విచ్చేసారు. ఈ సందర్భంగా ఈ సంవత్సరం కూడా CNC గ్రూప్ వాళ్ళు ఈ కేబుల్ ఇంటర్నెట్ సంబంధించిన ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఇంటర్నేషనల్ లెవెల్లో ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేస్తారు. కాబట్టి ప్రతి LCO, ప్రతి కేబుల్ ఆపరేటర్ ప్లస్ గ్రామీణ MSOలు అందరూ దీంట్లో పాల్గొని ఇక్కడ జరుగుతున్నటువంటి టెక్నాలజీని మనం అందిపుచ్చుకొని రాబోయే రోజుల్లో ఆపరేటర్గా కొనసాగిస్తూ దాదాపు 35 ఏళ్ళు అయిపోయింది కేబుల్ ఆపరేటర్ల ప్రస్థానం జరిగి. కాబట్టి ఇంకా మున్ముందు కూడా మనమందరము టెక్నాలజీని అందిపుచ్చుకొని కేబుల్ ప్లస్ ఇంటర్నెట్ సేవలను కూడా కేబుల్ ఆపరేటర్ అందిస్తే ఇంకా మున్ముందు మన బిజినెస్ కంటిన్యూ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఆపర్చునిటీని ఖచ్చితంగా వాడుకొని ప్రతి ఒక్క విషయం తెలుసుకోవాల్సిందిగా కేబుల్ ఆపరేటర్లందరినీ ఆహ్వానిస్తున్నాం. అందరూ ఖచ్చితంగా ఈ ఎగ్జిబిషన్కి రావాలని మరీ కోరుతున్నాం. అదేవిధంగా రేపు దీని యొక్క
ఇనాగరేషన్కి మంత్రి శ్రీధర్ బాబు గారు రేపు ఉదయం 11 గంటలకు వస్తున్నారు. ఆ టైంలో అందరం ఉండి అతని వెల్కమ్ చెప్తూ మన ఎగ్జిబిషన్ స్టార్ట్ చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్క ఆపరేటర్కు పిలుపునిస్తున్నాం. ధన్యవాదాలు. నా పేరు సతీష్ కుమార్, గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ కేబుల్ ఆపరేటర్. సురేష్ కేబుల్ ఆపరేటర్ స్టేట్ ప్రెసిడెంట్, తెలంగాణ కేబుల్ టీవీ ఆపరేటర్ స్టేట్ ప్రెసిడెంట్ పమ్మి సురేష్. నా పేరు కిషోర్, స్మార్ట్ ప్లే ఎండీని. గత 13 సంవత్సరాల నుంచి ఎక్స్పో పెట్టినా 25 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీ ఉంది. అంటే 20 సంవత్సరాల నుంచి వీళ్ళందరూ కూడా కేబుల్ టీవీ పట్ల ఎంతో చక్కగా చేసుకుంటూ వచ్చారు. అదేవిధంగా పూజ్యులు పెద్దలు మా ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 25 సంవత్సరాల నుంచి కేబుల్ ఇండస్ట్రీ హైదరాబాద్లో మొదలైంది. హైదరాబాద్లో మొదలైతే నాటు నుంచి ఇవాళ టాప్ లెవెల్ వరకు కేబుల్ ఇండస్ట్రీ డెవలప్ అవడానికి కారణం ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా కొన్ని వేలాది మంది కేబుల్ ఆపరేటర్లు తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేస్తూ టెక్నాలజీ పట్ల కేబుల్ టీవీ నుంచి నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్ళాలి అనే టెక్నాలజీ పట్ల ఎప్పటికప్పుడు మేము వీసీపీ నుంచి వచ్చాం. ఇవాళ ఓటీటీ గాల్లో కూడా వైర్ లేకుండా కేబుల్ టీవీ వచ్చే పరిస్థితి వచ్చింది. ఆ ప్రసారాలు చేయగలుగుతున్నామంటే ఇట్లాంటి ఎక్స్పోలో పార్టిసిపేట్ చేయబట్టి. చాలామంది ఆపరేటర్లు కొంతమంది తెలుసుకోలేక కోల్పోయారు వ్యవస్థను కూడా. వేరే వాళ్ళు అప్డేట్ టెక్నాలజీలో ఉన్నవాళ్ళు నిలబడిపోతూ ఉన్నారు. కేబుల్ టీవీ ఎక్కడికి పోలా, ఎప్పుడూ కేబుల్ టీవీ ఇండస్ట్రీ నిలబడే ఉంటుంది. కానీ టెక్నాలజీ అప్డేట్లో తెలుసుకునే విధానంలో కేబుల్ ఆపరేటర్ వెనకడుగేసిన వాళ్ళు దెబ్బతింటూ ఉన్నారు. కాబట్టి ప్రతి కేబుల్ ఆపరేటరు, గ్రామాల్లో ఉన్న ప్రతి కేబుల్ ఆపరేటరు, రూరల్లో ఉన్నవాళ్ళు, అర్బన్లో ఉన్నవాళ్ళు, సిటీల్లో ఉన్నవాళ్ళు కూడా దయచేసి కేబుల్ ఆపరేటర్లు అందరూ కేబుల్ టీవీ అంతటితో ముగిసిపోయింది అనుకోకుండా ఏ విధంగా మన కస్టమర్కి సేవలు చేయాలా. ఇవాళ మీరు చూడండి, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు కోట్ల రూపాయలు గడిస్తూ ఉన్నాయంటే కేబుల్ ఇండస్ట్రీ మీదే. ఎక్కడైనా సరే ఎంటర్టైన్మెంట్ అనేది కొన్ని లక్షల మందికి ఎంటర్టైన్మెంట్ ముఖ్యం. కాబట్టి ఆ ఇండస్ట్రీని బతికించుకునే విధానానికి కేబుల్ టీవీ ఆపరేటర్ నాంది పలకాలంటే ఈ ఎగ్జిబిషన్కి ప్రతి కేబుల్ ఆపరేటర్లు, ఎంఎస్ఓలు, ప్రతి వాళ్ళు లోకల్ ఛానల్ ప్రసారాలు చేసేవాళ్ళు ఏ విధంగా మనం ముందుకెళ్ళాలనే దాంట్లో మీరు పాల్పంచుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి విచ్చేయాలి. ముందుగా ఈ ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్న మా రాముకి, వాళ్ళ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. అందరికి నమస్కారం. నా పేరు భాస్కర్ రావు. నేను గ్రేటర్ హైదరాబాద్ కేబుల్ ఆపరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ హానరబుల్ ప్రెసిడెంట్ని. ముందుగా ఈ ఎక్స్పోను ఆర్గనైజ్ చేసిన మన సిఎన్సి గ్రూప్ అధినేత రాము గారిని అభినందిస్తూ, ముందుగా మన హైదరాబాద్ కేబుల్ ఆపరేటర్స్ అసోసియేషన్ తరపు నుంచి నేను ప్రతి ఒక్క కేబుల్ ఆపరేటర్ని విజ్ఞప్తి చేస్తున్నా, మన సిఎన్సి గ్రూప్ అధినేత రాము గారు ఎంతో కృషి చేసి దేశ విదేశాల నుంచి ఇక్కడికి టెక్నికల్ మరియు సాఫ్ట్వేర్, హార్డ్వేర్ స్టాల్స్ అన్నింటినీ కూడా ఇక్కడ తీసుకొచ్చి మన కేబుల్ ఇండస్ట్రీ ఎదుగుదల కోసం ఎంతో కృషి చేస్తున్నాడు. ఈ అవకాశాన్ని అందరూ వాడుకోవాల్సిందిగా అందరినీ, ప్రతి కేబుల్ ఆపరేటర్ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది మనకు ఇక్కడ హైదరాబాద్లో జియోగ్రఫికల్ కూడా మంచి లొకేషన్, హైటెక్స్ అన్నది ఒక వేదిక. దేశ విదేశాల నుంచి స్టాల్స్ వస్తున్నాయి. అదేవిధంగా మన దేశం నలుమూలల నుంచి ప్రతి ఆపరేటర్ వస్తున్నారు, అందరూ వినియోగించుకుంటున్నారు. అదేవిధంగా మన జంట నగరాలకు సంబంధించిన ప్రతి కేబుల్ ఆపరేటర్ వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాను. అందరూ ఇప్పుడు ఏంటంటే ఆపరేటర్లు అందరూ కూడా మన కేబుల్ ఇండస్ట్రీ ఏమవుతుంది ఏంది అని చెప్పి నిరుత్సాహంగా ఉన్నారు. అట్లా ఎవరు చెందొద్దు. నిరుత్సాహం చెందకుండా మనకు ఓటీటీ, ఐపీటీవీ, ఎఫ్టీహెచ్, మనకు సెక్యూరిటీ సర్వీసెస్, సీసీ కెమెరాలు, ఇంకా మన బిజినెస్ డెవలప్ కావాల్సిన ఇక్కడ హార్డ్వేర్, సాఫ్ట్వేర్ స్టాల్స్, అదేవిధంగా సెమినార్ కూడా కండక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుచుకుంటూ మరొకసారి రామును అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నా. నమస్కారం.